నమస్తే, నా పేరు ప్రతిభ. వ్యవసాయ కార్యక్రమాల్లో పుడమి తల్లి కార్యక్రమాన్ని ఎంతో ఆదరిస్తూ రైతాంగ సమస్యల పరిష్కార వేదికగా పుడమి తల్లి కార్యక్రమాన్ని అగ్రస్థానంలో నిలబెట్టిన ఉభయ రాష్ట్రాల రైతులకు అభివందనలు. ఈరోజు పుడమి తల్లి కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ సాగు, యాజమాన్యం, దిగుబడులు పెంచే విధానం గురించి ప్రముఖ ఆయిల్ ఫామ్ సాగు నిపుణుడు రంగనాయకులు గారు వివరిస్తారు. నమస్తే రంగనాయకులు గారు. నమస్తే అమ్మా. వెల్కమ్ టు అవర్ స్టూడియో. థాంక్యూ వెరీ మచ్ అండి. సో ముందుగా ఈ ఆయిల్ ఫామ్ సాగు వల్ల రైతులకు ఎంత మేర లాభాలు అందిస్తుంది? ఈ ఆయిల్ పామ్ తోట ఒకసారి వేసుకుంటే 4 సంవత్సరాలు దిగుబడి స్టార్ట్ అయిన దగ్గర నుంచి సుమారు 30 నుంచి 40 సంవత్సరాల వరకు దిగుబడి నిరంతరంగా ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం నెలకి 2 దఫాలుగా 3 దఫాలుగా సంవత్సరం పాటు సాగులోంచి ఆదాయం వస్తూ ఉంటుంది. ఇది కాకుండా రైతులకి తక్కువ పనివారితో ఎక్కువ వ్యవసాయం చేయొచ్చు. అంటే దాదాపుగా 50 ఎకరాలు సేద్యం చేసే రైతు ఒక 3-4 పనివారులతో ఇది వ్యవసాయం సేద్యం చేయడానికి ఉంటుంది. మామూలుగా చీడపీడల బెడద ఇతర పంటలకు చాలా ఎక్కువ ఉంటుంది, కానీ ఈ పంటలకి చీడపీడల బెడద కూడా చాలా తక్కువ. అదే కాకుండా కోతుల బెడద చాలా తక్కువ ఉంటుంది. అలాగే మధ్య దళారీల వ్యవస్థ లేదు దీనిలో. ఎందుకంటే ప్రభుత్వం నిర్దేశించినటువంటి ధరకి కంపెనీలు నేరుగా నేరుగా రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి నేరుగా వారి బ్యాంక్ ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది. సో ఆయిల్ ఫామ్ సాగులో మొదటి దిగుబడి ఎప్పుడు పొందవచ్చు? అసలు ఎన్ని సంవత్సరాల వరకు ఈ దిగుబడి అనేది ఉంటుంది? అమ్మ, ఇది యాక్చువల్గా ఆయిల్ పామ్ దిగుబడి మొట్టమొదట 4వ సంవత్సరం నుంచి మొదలు ఆదాయం వస్తుంది. కొన్ని తోటలు 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకు ఉండొచ్చు. ఎందుకంటే ఇది యాజమాన్య పద్ధతులు, వాడినటువంటి రకాన్ని బట్టి ఈ దిగుబడులు 30 నుంచి 40 సంవత్సరాల వరకు మనకి ఆదాయం వస్తూ ఉంటుంది. ఓకే, ఒక చెట్టు నుంచి ఎన్ని గెలలు వస్తాయి? ఒక చెట్టు నుంచి సుమారు సంవత్సరానికి 20 నుంచి 24 గెలలు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క ఆయిల్ పామ్ తోటల్లో ప్రతి నెలకి 2 ఆకులు వస్తాయి. ఆ 2 ఆకుల మధ్యలో చిన్న మొగ్గ ఉంటుంది. ఆ మొగ్గే గెలగా రూపాంతరం చెందుతుంది. దీనిలో 2 రకాల పూల గుర్తులు ఉంటాయి. ఒకటి మగ పూల గుర్తు, రెండవది ఆడది. ఆడ గుర్తుల నుంచి మనకు వచ్చేది బంచెస్ తయారవుతాయి. మగది బంచ్ ఏదైతే ఉందో అది మీకు పరాగ సంపర్కానికి అంటే ఇన్ పాలినేషన్కి మాత్రమే ఉపయోగపడుతుంది. కాబట్టి 24 గెలల్లో కనీసం 18 నుంచి 15 గెలల మధ్యన మనకి దిగుబడి మనము ఆయిల్ పామ్ గెలలో దిగుబడి చేసుకోవచ్చండి. ఓకే, ఇప్పుడు మీరు 20 నుండి 25 గెలలు వస్తాయి. 24 అనేది ఫిక్స్డ్ ఉంటుందా? ఫిక్స్డ్ అండి, అంతకుమించి రావు. ఓకే, మరి ఈ గెలల నుంచి ఎంత నూనె అనేది పొందవచ్చు? గెలల నుంచి అని కాకుండా మామూలుగా మనకి ప్రస్తుతం వచ్చేటువంటి తెలంగాణలో 19 పైన వస్తుందండి. కానీ ఇప్పుడు ప్రస్తుతం వచ్చే దిగుబడి మామూలుగా వచ్చే రకాలు అధిక నూనె దిగుబడిని వచ్చే రకాలను మనం ఇంపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. తద్వారా మనకి ప్రస్తుతం 20% మించి రావడానికి ఆస్కారం ఉంది. ఓకే, ఒక గెలలో ఎంత నూనె ఉంటే రైతులకు లాభసాటిగా ఉంటుంది? 20 వరకు వస్తే, ప్రస్తుతం 20 కంటే ఎక్కువ వస్తే చాలా లాభదాయకం అండి. ఎందుకంటే నూనె దిగుబడిని బట్టే రైతుకు ధర నిర్ణయించడం జరుగుతూ ఉంది. ఓకే, మరి కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ఎలా ఉంటాయి? ఈ 2021లో యాక్చువల్గా డాక్టర్ బిఎంసి రెడ్డి గారిని యాక్చువల్గా తెలంగాణ ప్రభుత్వం ఒక కమిటీ నిర్దేశించడం జరిగింది. తద్వారా 2021లో మన తెలంగాణ క్యాబినెట్ 20 లక్షల ఎకరాల్లో సాగు తీసుకుని వెళ్ళాలని, ఆయిల్ పామ్ సాగు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. తద్వారా ఆయిల్ పామ్ని గత 2 సంవత్సరాలుగా ఆయిల్ పామ్ తోటల పెంపకం విస్తారంగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు తీసుకెళ్తా ఉంది. ఎందుకంటే చిన్న విషయం చెప్తాను, 1994లో ఆయిల్ పామ్ తోటలు మన తెలంగాణ ప్రాంతం అశ్వారావుపేటలో మొదలైన తర్వాత 2022 వరకు కేవలం 56,000 ఎకరాలు మాత్రమే మనకి సాగులోకి వస్తే, ఈ 3 సంవత్సరాల్లో సుమారు 1,57,000 ఎకరాల్లో సాగులోకి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అందువలన ఈ కమిటీ యొక్క మార్గదర్శకాలకు అనుగుణంగా ఒక్క హైదరాబాద్ జిల్లా మినహా అన్ని జిల్లాలని కూడా దీనిలో ఐడెంటిఫై చేయడం జరిగిందండి. సో మీరు ఇందాక చెప్పారు తెలంగాణలో అయితే ఇన్ని ఉంటాయని. సో అయితే ఇది ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంత అనుకూల పరిస్థితులు ఏమైనా ఉంటాయా ఈ ఆయిల్ ఫామ్ సాగుకి?
ఆయిల్ పామ్ తోట సాగు అండి యాక్చువల్గా మన కొన్ని పద్ధతులు ఉన్నాయి. దీనికి ఏంటంటే 18 నుంచి 30 డిగ్రీల వరకు ఉండాలనేటువంటిది ఒకప్పుడు నోషన్. కానీ ఇప్పుడు మనము చూసుకుంటా ఉంటే ఆంధ్ర ప్రాంతంలో కానీ మన ఆంధ్ర ప్రాంతంలో మీరు చూస్తే 46 డిగ్రీలు వస్తున్నటువంటి ఏరియాల్లో కూడా అత్యధిక ఆదాయం పొందుతున్నారు. అంటే ఇది సెల్ఫ్ అడాప్టబుల్ క్రాప్ అండి. అంటే ఈ క్రాప్ మన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అది మార్పు చెందుతా మన ఇతర దేశాల్లో కూడా పోల్చుకుంటే కనుక హ్యూమిడిటీ ఎక్కడైతే వస్తుందో అక్కడ వస్తుందంటారు. కానీ అది కూడా మనకి మాడిఫికేషన్, అంటే మనం మొక్కలు వేసిన తర్వాత దానికి అనుగుణంగా వాతావరణంలో మార్పుల్ని సర్దుకుంటూ ఆ క్రాప్ ముందుకి తీసుకెళ్ళడం జరుగుతూ ఉందండి. ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే కరీంనగర్, వికారాబాద్, మెదక్, భూపాలపల్లిలో ఎంతవరకు ఆయిల్ ఫామ్ సాగులు ఉన్నాయి? సో అక్కడ ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు ప్రత్యేకించి 5 జిల్లాల్లో 4 కంపెనీలు ఉన్నాయండి. ఒకటి కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో లోహియా ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, అంటే మనకి మార్కెట్లో చూసేటువంటి గోల్డ్ డ్రాప్ సన్ఫ్లవర్ ఆయిల్ అనేటువంటి బ్రాండ్ సంబంధించినటువంటి కంపెనీ ఇది. వీళ్ళు గత సంవత్సరం 4 నెలల్లో దాదాపు 5,600 ఎకరాల్లో వీళ్ళు సాగులోకి తీసుకురావడం జరిగింది. అలాగే వీళ్ళు ఈ కంపెనీ జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం యశ్వంతరావుపేటలో 27 ఎకరాల్లో ఆల్రెడీ వాళ్ళ యొక్క ఫ్యాక్టరీ నిర్మాణం పనుల కోసం ఆల్రెడీ స్టార్ట్ చేసినారు. తొందరలో వారి భూమి పూజ చేయడానికి సిద్ధమవుతున్నారు. అలాగే వికారాబాద్ జిల్లా మనకి హెల్దీ హార్ట్ కంపెనీ సంబంధించింది. వాళ్ళు కూడా లాస్ట్ ఇయరే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. 230 ఎకరాల్లోనే చేయడం జరిగింది. అలాగే మూడో కంపెనీ మనం మెదక్ జిల్లా వచ్చేసి లివింగ్ ఫుడ్స్ అని, ఈ కంపెనీ ముంబై బేస్డ్ కంపెనీ. వాళ్ళు కూడా రీసెంట్గా స్టార్ట్ చేశారు. వాళ్ళు ఒక 510 ఎకరాల్లో చేయడం జరిగింది. అలాగే నాలుగో కంపెనీ భూపాలపల్లి జిల్లా గండ్ర గౌతమ్ గారని, వారిది 3 సంవత్సరాల్లో 3,600 ఎకరాలు చేశారు. వారు కూడా ఫ్యాక్టరీస్ నిర్మాణానికి సన్నద్ధం చేస్తున్నారు. రైతులు ముందుకు వస్తున్నారండి. కాకపోతే ఇక్కడ ఎలా ఉంటుందంటే రైతులకి మనకి ఫ్యాక్టరీ వస్తుందా లేదా అనేటువంటి అపోహలు కొంతమంది ఉండి వచ్చిన తర్వాత చూద్దాంలే అనేటువంటి కొంతమంది ఉంటారు. కొంతమంది ఆదర్శ రైతులు ఏంటంటే మనం పర్లేదు ఇతర జిల్లాల్లో మనం చూసి వచ్చాం, ఎందుకంటే వాళ్ళ జిల్లాలకు తీసుకెళ్ళడం జరిగింది ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా, అందువలన సాగుతుంది. సో తొందరలో ఇంతకంటే మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నామండి. సో మామూలుగా ఆయిల్ ఫామ్ అనగానే అందరికీ అంత తొందరగా అయితే దానికి అట్రాక్ట్ అవ్వడం కొంచెం కష్టం. అలాంటప్పుడు మరి ఇది మీరు స్టార్ట్ చేసినప్పుడు రైతుల స్పందన ఎలా ఉంది, ప్రత్యేకంగా ఈ తెలంగాణలో? కరెక్ట్ అండి, నిజమండి. అది ఎందుకంటే ఒక మోడిఫికేషన్, అంటే మనం మోటివేషన్ టువర్డ్స్ అదర్ క్రాప్ డైవర్సిఫికేషన్ అంటాం దీన్ని. ముందుగా ప్యాడీ నుంచి అసలు మేజర్ ఏరియాస్ మన తెలంగాణలో ఉండేది ప్యాడీ ఏరియాసే. కొన్ని ప్రాంతాల్లో మనకి హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నప్పటికీ కూడా మేజర్ ఏరియాస్లో ప్యాడీ రైతులకి అలవాటు పడి ఉంటారు. ఎందుకంటే చాలా సులభతరమైనటువంటి పంట, సరే మనకి ఎవరో వాళ్ళు కొంటారంటారు. కానీ ఈ ఆయిల్ పామ్ పంటకు వచ్చేటప్పటికి చాలామంది రైతుల్ని ముందు మనకి తెలంగాణ అంటే పాత జిల్లా ఖమ్మం అంటే జిల్లాలో అశ్వారావుపేట మండలంలో మనకు ఉన్నటువంటి ఫ్యాక్టరీలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతానికి మన రైతుల్ని తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. విస్తారంగా యాక్చువల్గా జిల్లా వారీగా, మండలాల వారీగా ప్రభుత్వం, మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్, వ్యవసాయ డిపార్ట్మెంట్, కంపెనీ వాళ్ళందరం కూడా అన్ని డిపార్ట్మెంట్లు ఈ యొక్క రైతు వేదికల్లోనూ, అలాగే మన గౌరవ ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు ఎంతోమంది దీనిలో విశేష కృషి చేసి దాని ఆయిల్ పామ్ పంట గురించి విస్తారంగా మనం చెప్తున్నాము. దీనివల్ల ఉపయోగం చెప్తున్నాము. కొంతమంది ఆదర్శ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రైతులతో ఎప్పుడైతే చర్చించి పాత రైతులతో మనం లేదండి ఇది బాగానే ఉంటుందని చెప్పి ముందుకు వచ్చిన రైతుల వల్లనే మనం ఈ మాత్రం ప్రగతి సాధించాం. ఆల్రెడీ ఫ్యాక్టరీ తొందరలో కొన్ని చోట్ల వస్తుంది కాబట్టి రైతులు ఇంకా ముందుకు తీసుకెళ్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నామండి. ఓకే, ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో ప్రస్తుతం ఎన్ని కంపెనీల ఆధ్వర్యంలో ఈ ఆయిల్ ఫామ్ సాగు అనేది జరుగుతుంది? ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ జిల్లాల్లోనండి 14 కంపెనీలు ఈ ఆయిల్ పామ్ సాగు చేపట్టినాయండి. దానిలో ఒకటి ప్రముఖంగా తెలంగాణ ఆయిల్ పామ్ అనేటువంటిది ఎక్కడంటే తెలంగాణ ఆయిల్ ఫెడ్, తెలంగాణ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్, వారి యొక్క ఆధ్వర్యంలోనే యాక్చువల్గా ఫస్ట్ ఫ్యాక్టరీ పెట్టడం జరిగింది అశ్వారావుపేటలో. అదే మనకి నోడల్ ఏజెన్సీగా ఉంది మనకి. ఎందుకంటే మనకు ఆయిల్ పామ్ రేటు నిర్ధారించేటువంటిది పామాయిల్ యొక్క గెలల యొక్క నూనెని బట్టి, దాని యొక్క మార్కెటింగ్ వచ్చేటువంటి స్థాయిని బట్టి మనకు ధర నిర్ణయిస్తారు. కాబట్టి ఆయిల్ పామ్ ధరల్ని ఈరోజు మనకు వచ్చేటువంటిది కూడా తెలంగాణ ఆయిల్ ఫెడ్ ద్వారానే దిగుబడిని సాధించే దాన్ని బట్టి మనకి ఇస్తున్నారు.
సో ఈ 14 జిల్లాలకి మనకు మార్గదర్శకం ఏదైతే ఉందో అది 14 కంపెనీలకి తెలంగాణ ఆయిల్ ఫెడ్. ఓకే, ఆయిల్ ఫామ్ మరియు దాని ప్రాసెసింగ్ యాక్ట్ అనేది 1993, దాని గురించి వివరిస్తారా? 1993 ఆయిల్ పామ్ చట్టం అప్పట్లో మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఇది యాక్చువల్గా చట్టం తీసుకురాబడింది. అదే మనం చట్టం అప్పుడు తెలంగాణ ప్రాంతం కూడా అదే ప్రాంతంలో ఉంది కాబట్టి అదే చట్టం మనం అన్వయించుకుంటూ ఉన్నాము. దీని ప్రకారం ఏంటంటే రైతు వేసిన తర్వాత ఈ రైతుకి నాణ్యమైన మొక్కలు ఇవ్వడం కానీ, అలాగే రైతు నుంచి కొనుగోలు చేయడం, లేకపోతే అలాగే ఒకటొకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. దానిలో కొనుగోలు చేయడం, దానికి పేమెంట్ వ్యవస్థ ఇవన్నీ ఉంటుంది. ఒకవేళ ఫ్యాక్టరీ మనకి దీనిలో ఎలాంటి ఉంటుందంటే, ఒకవేళ ఫ్యాక్టరీ మనకి పని చేయట్లేదు, ఫ్యాక్టరీ డిలే అయిందన్న పరిస్థితుల్లో కూడా రైతు దగ్గర వారి స్థాపించినటువంటి కలెక్షన్ సెంటర్ల ద్వారా రైతు దగ్గర కొనుగోలు చేసి ఏ సాకులు లేకుండా వాళ్ళ దగ్గర కొనుగోలు చేయాల్సిన బాధ్యత సంబంధిత కంపెనీలది. అలాగే ప్రతి గ్రామంలోనూ దగ్గరలో ఉన్న గ్రామంలో క్లస్టర్ పద్ధతిలో ఒక కలెక్షన్ సెంటర్ స్థాపిస్తారు. అలాగే నిర్దేశించినటువంటి 14 నుంచి 21 రోజుల్లోపు వాళ్ళకి పేమెంట్ ఇవ్వడము, ఇవన్నీ కూడా ఆయిల్ పామ్ చట్టంలో ఒక భాగం. అలాగే ఈ ఆయిల్ పామ్ చట్టంలో రైతు ధర నిర్ణయించేటప్పుడు రైతును కూడా ఒక మెంబర్గా తీసుకుని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుందండి. ఇదే ప్రధాన ఉద్దేశం అండి. ఓకే, మీరు ఇందాక చెప్పారు తెలంగాణలో కొన్ని కంపెనీలు కూడా చెప్పారు, వాటి ఆధ్వర్యంలోనే ఈ ఆయిల్ సాగు అనేది జరుగుతుంది. వాటి విస్తీర్ణం, సాగు ఎలా ఉంది? ఇప్పుడు అదే మీకు చెప్పాను కదండి, ఈ కొత్త జిల్లాలు ఏదైతే భద్రాద్రి కొత్త అంటే పాత ఖమ్మం జిల్లా అండ్ సూర్యాపేట అంటే ఆ పాత జిల్లాలు నల్గొండ జిల్లాలు కాకుండా ఈ 3 సంవత్సరాల్లో 156,000 ఎకరాల్లో సాగు రావడం జరిగిందండి. ఈ మేజర్గా మనం చెప్పాలంటే ఈ రైతులందరూ కూడా యాక్చువల్గా ఇప్పుడు చెప్పాను కదా, ఈ ఫ్యాక్టరీల మీద కొంత వాళ్ళకి డౌట్ వస్తుందా రాదా, మనకి రాకపోతే మనం ఏమైపోతాము, ఆల్రెడీ మనకి 3 సంవత్సరాల తర్వాత ఇది పంట మనకి ఏంటంటే లాంగ్ టర్మ్ కాపని ఉంది కాబట్టి ఆల్మోస్ట్ అందరూ కూడా ముందుకు వెళ్తున్నారు. చాలా జిల్లాల్లో ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు పెట్టడానికి సంసిద్ధం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి రైతులు ఎవరు దీనిలో సందేహించాల్సిన పని లేదు. 1993 ఆయిల్ పామ్ చట్టమే ఒక రక్షణ కవచం అండి వాళ్ళకి. ఓకే, పామ్ ఆయిల్ ఆరోగ్యపరంగా ఎంత సురక్షితం? ఇప్పుడు పామ్ ఆయిల్కి మిగతా ఆయిల్స్కి తేడా ఏంటి? ఈ పామ్ ఆయిల్ అండి యాక్చువల్గా మిగతా ఆయిల్స్తో పోలిస్తే సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ సమానంగా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. దీనిలో మీకు బిటా కెరటనాయిడ్స్ను అలాగే మీకు ఈ విటమిన్ చాలా పుష్కలంగా ఉంటుంది. తద్వారా మనకి ఈ యొక్క ఆరోగ్యపరంగా చూస్తే కార్డియోవాస్కులర్ రిస్క్ని కవర్ చేయడానికి ఉంటుంది. అలాగే స్ట్రెస్ని తగ్గిస్తుంది ఈ ఆయిల్. అందువలన ఆయిల్ పాము మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆయిల్ అండి ఇది. దీనిలో కొలెస్ట్రాల్ లెవెల్ కూడా 0 ఉంటుంది. ఓకే, ఇప్పుడు నీటి ఎద్దడి ఉన్నప్పుడు సో యాజమాన్యం ఎలా చేసుకోవాలి, రక్షణ చర్యలు ఎలా తీసుకోవాలి? ఈ నీటి ఎద్దడి నుండి యాక్చువల్గా ఇది ఫస్ట్ క్వశ్చన్ ప్రైమరీగా ఏంటంటే ఇది నీరు క్రిటికల్ ఇన్పుట్ అండి. క్రిటికల్ ఇన్పుట్ నీరు. సో దీనికి సుమారు 250 లీటర్ల నీరు అవసరం అవుతుంది చెట్టుకి. సో మనం డ్రిప్ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ ఉన్నాము. మొట్టమొదటి ఎద్దడి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనం జనరల్గా ఫస్ట్ ఇయర్ మనం మొక్క పెట్టినప్పుడు మనము ఈ యొక్క మొక్క పరిధిలో 1 మీటర్ పరిధిలో జనుము కానీ ఏదన్నా మొక్కలు వేసుకుని మొక్కలకి జాగ్రత్తగా ఎండాకాలం కాపు కాసుకుని నీరునిచ్చి మల్చింగ్ శుభ్రంగా చేసుకుంటే నీటి ఎద్దడిని కొద్దివరకు ఆపు చేయొచ్చు. కానీ ఖచ్చితంగా చెప్తున్నామండి, ఇది యాక్చువల్గా ఆ నీటి ఎద్దడి వచ్చినప్పుడు చాలామందికి నీటి ఎద్దడి వస్తే మొక్కలు పోతాయి అని చెప్పి అంటారు. లేదు, ఈ నీటి ఎద్దడి వచ్చినటువంటి ఈ 2-3 నెలల కాలంలో ఏమైనా ఇవ్వగలిగితే నీటి ఎద్దడి వస్తే ఆ పర్టికులర్గా 1 సంవత్సరంన్నర తర్వాత 2 సంవత్సరాల తర్వాత మీకు దానికి బేస్ చేసుకుని కొంత గెలల యొక్క శాతం తగ్గుతుంది. కానీ లేకపోతే ఈ ఆయిల్ పామ్ దిగుబడి మీద పెద్దగా పూర్తి స్థాయిలో దాని మీద ఎఫెక్ట్ పడేది ఏముండదండి. కాకపోతే మీరు ఏం చేయాలంటే నీటి ఎద్దడిని పూర్తిగా సర్దుకోవాలంటే ఖచ్చితంగా మనము మల్చింగ్ వ్యవస్థని పాదుల్లో ఏర్పాటు చేసుకుని నీరు గనక సక్రమంగా మనకి కనీసం 15 రోజులకు ఒక తడన్న మామూలుగా ఏది పారించే పద్ధతిలో అయితే ఇచ్చుకోవాలి. లేకపోతే రెగ్యులర్గా డ్రిప్ పద్ధతిలో అయితే కనుక వీరికి పెద్ద నీటి ఎద్దడి వచ్చేటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకపోవచ్చు. అంటే ఈరోజు మనం చూస్తాను కొద్దిగా ఈరోజుని డ్రాట్ పరిస్థితి నెలకొంది చాలా జిల్లాల్లో. దానివల్ల కూడా పెద్ద రైతులు బెంగ పెట్టుకోవాల్సిన పని లేదండి.
ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్లు ఖచ్చితంగా ఆయిల్ ఫామ్స్ వీటికి సాగుకి ఖచ్చితంగా నీరు అవసరం. నీరు ఎద్దడి ఉన్నప్పుడు ఏం చేయాలి అని చెప్పారు. ఒకవేళ నీరు ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఎలా స్టోర్ చేసి నీటి యాజమాన్యం చేసుకోవాలి? ఇప్పుడు జనరల్గా నీరు ఎక్కువైనప్పుడు, నీరు ఎక్కువ అంటే దీనిలో ఒక పద్ధతి ఉంటుందండి. నీరు నిల్వ ఉండకూడదు అంతే, నీరు నిల్వ ఉండకుండా ఉండాలి. అలాగే కొంత నేను దీని గురించి చెప్పే ముందు ఈ సాగుకు అనువైనటువంటి నేలలు ఎలా ఉంటాయంటే లైట్ టు మీడియం సాయిల్స్లో జనరల్గా ఈ పామాయిల్ తోటలు వేస్తాం జరుగుతూ ఉంటుంది. ఈ హెవీ సాయిల్స్లో వేసినప్పుడు ఈ నీరు నిల్వ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ నీరు వచ్చినప్పుడు దానికి ఈ మనము ఏమంటారంటే ట్రెంచ్ కొట్టి మనం అంటే సాగుకి ట్రెంచ్ సందుల్లో మన భూమికి రెండు పక్కల ట్రెంచ్ కొడితే ఆ నీరు కిందకి దిగి బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి దీనివలన నీరు నిల్వ ఉండకుండా ఉంటే సరిపోతుంది, వ్యవసాయం చేసుకోవచ్చండి. అసలు అంతర పంటలు అంటే ఏంటి? అంతర పంటలు ఎప్పుడు వేయాలి? అంతర పంటలు ఏ రకాలు ఉంటాయి? అంతర పంటల్లోనండి మీరు చూడాలంటే కనుక మొక్క వేసిన తర్వాత అంతర పంటలు వేసుకునే విధానం చెప్తానండి. మొట్టమొదటి సంవత్సరం 1 మీటరు, రెండో సంవత్సరం 2 మీటర్లు, మూడో సంవత్సరం 3 మీటర్ల పరిధిలో దానికి గ్యాప్ వదిలి బయట అంతర పంటలు వేసుకోవచ్చు. ఎలాంటి అంతర పంటలు వేసుకోవాలంటే మీరు ఆ ప్రాంతానికి అనువైనటువంటి ఒక ప్యాడీ, వరి, గోధుమ లాంటి పంటలు తప్పించి, అంటే నీరు నిల్వ ఉండేటువంటి మొక్కలు తప్పించి ఎటువంటి పంటలన్నా వేసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి కొన్ని పంటలు వేరుశనగ వేస్తారు, సోయాబీన్ వేస్తారు, అలాగే కాయగూరలు వేస్తారు, అపరాలు వేస్తారు, అలాగే సాఫ్లవర్ వేస్తారు, నువ్వులు వేస్తారు. అలాగే ఎన్ని రకం పంటలు వేసుకోవచ్చు. అలాగే మూడో సంవత్సరం నుంచి అంతర పంటగా కోకో పెట్టుకుంటే సరిగ్గా అది నీడ వ్యవస్థ వచ్చేటప్పటికి మీకు 6 సంవత్సరాలు అయ్యేటప్పటికి మొక్క 6 సంవత్సరాల వ్యవస్థ అంటే మొక్క మట్టిన 6వ సంవత్సరంకి మీకు కోకో కూడా అంతర పంటగా ఆదాయం వస్తుంది. కాబట్టి మీరు ఇలాంటి అంతర పంటలు వేసుకోవచ్చు. అంతర పంటలు వేసుకోవాల్సినప్పుడు వచ్చిన జాగ్రత్తలు ఏంటంటే ప్రత్యేకించి జనరల్గా రైతులు ఏం చేస్తారంటే మనము గ్యాప్ ఎందుకు వదలాలి, మొక్క మొదల వరకు పెట్టేయడం జరుగుతూ ఉంటుంది అంతర పంటల్లో. దీనిలో ఏమవుతుందంటే వేరు వ్యవస్థ పైనే ఉంటుంది. తద్వారా మీకు ఏమవుతుందంటే దున్నినప్పుడు వేరు ఎప్పుడైతే మనకి డిస్టర్బ్ అయిందో ఆ డిస్టర్బ్ అవడం వలన మెయిన్ పంట అయినటువంటి ఆయిల్ పామ్కి ఉత్తర దానికి నష్టం కలిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను మొట్టమొదటి చెప్పినట్టు ఫస్ట్ ఇయర్ ఒక బేసిన్ పద్ధతిలో 1 మీటరు, రెండో సంవత్సరం 2 మీటర్లు, మూడో సంవత్సరం 3 మీటర్లు పెట్టుకుని పూర్తిగా వ్యవసాయం చేసుకుంటే అది అంతర పంటల వలన ఎంతో లాభదాయకం అండి. ఓకే, ఆయిల్ పామ్ చెట్లు ఎప్పుడు నాటుకుంటే మంచిది? ఒకవేళ మొక్కలు కావాలంటే ఎవరిని సంప్రదించాలి? ఆయిల్ పామ్ తోటలు వేసేటువంటి రైతులకి ఇప్పుడు ఏదైతే 14 కంపెనీలు ఉన్నాయో ఆ 14 కంపెనీల యొక్క ఏదైతే జోనల్ సిస్టమ్ ఉందో ఆ కంపెనీలని మనం తీసుకోవడం జరుగుతుంది. లైక్ మనము జగిత్యాల, మనము కరీంనగర్ జిల్లాలు తీసుకుంటే లోహియా ఎడిబుల్ ఆయిల్ సంస్థ నుంచి తీసుకోవాలి. అక్కడ లోకల్లో వాళ్ళు సంబంధించినటువంటి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ సంబంధిత కంపెనీ అధికారులను కానీ సంప్రదించవచ్చు. అలాగే భూపాలపల్లి జిల్లా ఉంటే కనుక సంబంధిత హార్టికల్చర్ డిపార్ట్మెంట్ లేకపోతే సువెనాగ్రో తీసుకోవచ్చు. మూడోది మన మెదక్ అయితే కనుక లివింగ్ ఫుడ్స్ కానీ వాళ్ళ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ, వికారాబాద్ జిల్లాలో ఇకోపామ్ వాళ్ళ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ తీసుకోవచ్చు. అయితే వీరు తీసుకొచ్చేటువంటి మొక్కల్ని కూడా మనం చూసుకుంటే కనుక ఎప్పుడు వేసుకోవాలి అంటే ఇది 365 రోజులు ఎప్పుడన్నా వేసుకోవచ్చు. కానీ బెస్ట్ ఏంటంటే జూన్ టు ఫిబ్రవరి అండి. జూన్ టు ఫిబ్రవరి ఇస్ వెరీ ఐడియల్. ఇప్పుడు ఆయిల్ పామ్ నిపుణుడిగా ఒకవేళ ఆయిల్ పామ్ సాగు లాభదాయకమని రైతులకు మీరు ఎంతవరకు భరోసా ఇవ్వగలరు? ఖచ్చితంగానండి. ఎందుకంటే ఆయిల్ పామ్ పంట లాభదాయకం అంటే ఖచ్చితంగా మిగతా పంటలతో పోలిస్తే లాభదాయకమే. ఎందుకంటే మనం మామూలుగా వచ్చేటువంటి ఆదాయం ఏదన్నా పంట ద్వారా నిర్దిష్టంగా 20 నుంచి 30 వేల మించి ఆదాయం రానిటువంటి ఈ రోజుల్లో ఆయిల్ పామ్ ఒక మంచి బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి పంట. ఇది ప్రతి సంవత్సరం ఒక చెట్టు కనీసం 200 కేజీల ఆదాయం వస్తుంది. అంటే నార్మల్గా యావరేజ్గా ఒక ఎకరానికి 10 టన్నులు మనం దిగుబడి సాధించవచ్చు. అంటే ఈ రోజు ఉన్నటువంటి రేట్ ప్రకారం 1,40,000 రూపాయలు ఆదాయం వస్తుంది. అంతర పంటలు కాకుండా ఒక 30-40 వేల రూపాయలు ఖర్చులు పోయినా కూడా 1,00,000 రూపాయల ఆదాయం వస్తుంది. అలాగే ఇందాక నేను చెప్పినప్పుడు మార్కెటింగ్ వ్యవస్థ అంటే పటిష్టమైన మార్కెటింగ్ వ్యవస్థ
ఆయిల్ పామ్ చట్టం ప్రకారం ఈ పామ్ ఆయిల్ రైతులకి మార్కెటింగ్ వ్యవస్థ ద్వారా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర కొనుగోలు చేసి వాళ్ళకి నిర్దిష్టమైన టైంలో పేమెంట్ ఇస్తారు. తద్వారా ఎప్పటికీ కూడా వాళ్ళకి మార్కెటింగ్ ఇబ్బందులు ఉండవు. అలాగే ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఆయిల్ అనేటువంటిది నిత్యం అవసరం ఉన్నటువంటి పంట. ఎందుకంటే మీరు రాబోయే రోజుల్లో మనం బయోడీజిల్ ఉత్పత్తిలో కూడా యాక్చువల్గా ఇది ఎంతో ప్రముఖంగా ఉపయోగపడుతుంది. మనము 2023 జాన్యువరిలో ఇండోనేషియా దేశంలో B35 అనేటువంటి ఒక యాక్ట్ పాస్ చేశారు. అంటే మన వాళ్ళ యొక్క కంట్రీలో ఉత్పాదన చేసేటువంటి ముడి సరుకు పామాయిల్లోంచి 35% బయోడీజిల్ ఉత్పత్తిలో కూడా వాళ్ళు వాడాల్సిందే. తద్వారా మనకు కూడా అదే పరిస్థితి ఒకవేళ వస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇది స్వర్ణయుగం అనే చెప్పొచ్చండి. అందువలన రైతులకు నేను చెప్తాను, ఖచ్చితంగా నేను భరోసా ఇస్తున్నాను, ఆయిల్ పామ్ పంట ఎంతో లాభదాయకం. సో ఏ పంటలకైనా వ్యాధులు అనేది సర్వసాధారణం. సో ప్రత్యేకంగా ఆయిల్ పామ్ గురించి చూసుకుంటే ఎటువంటి వ్యాధులు వస్తాయి, వాటి నివారణ చర్యలు ఏంటి? ప్రత్యేకించండి ఆయిల్ పామ్ తోటల్లో పెద్దగా చీడపీడలు బెడలు లేదని ముందే చెప్పున్నాను నేను. ఈ చీడపీడల్లో ప్రత్యేకించి మనకు ఉండేటువంటి ఎస్పెషల్లీ నేను చెప్పేది ఒకటి, మనకి స్టెమ్ రాట్ అంటే ఏంటంటే మనకి స్పియర్ రాట్ అంటాం దాన్ని, మువ్వ కుళ్ళు తెగులు, అది ఒకటే రావడానికి ఆస్కారం ఉంది అవి ప్రస్తుతానికి. సో దానివలన మీకు ఆ ఒకటి మనము ఆ స్పియర్ తీసేసి కార్బండిజంని మనం యాక్చువల్గా డ్రించింగ్ చేస్తాం 1.5%గా కార్బండిజంని. అంతకు మించి ఆయిల్ పామ్లో పెద్దగా డిసీజెస్ గురించి ఆలోచించాల్సింది ఏమీ లేదు. అయితే దీనిలో మనకి ఈ మధ్యన మనం చూడాల్సి వస్తే మనకి ముగి పురుగు అంటారు, రైనోసరస్ బీటిల్, ఇది ఒక్కటే ప్రముఖంగా మనకి తెలంగాణలో చాలా ఇబ్బంది పెట్టేటువంటి ఇది ఉంది. దాన్ని కూడా ముందుగానే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా ముందుగా చర్యలు తీసుకుని మొక్క పెట్టిన వెంటనే మొక్క పెట్టే ముందు కూడా మనం గనక చర్యలు తీసుకుంటే అది కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అది ఎట్లాగంటే లైక్ ఒకసారి మొక్క పెట్టేటప్పుడు సింపుల్ మెథడ్, మొక్క పెట్టిన వెంటనే మువ్వలో డాంబర్ గోళీలు అంటే నాఫ్థలిన్ బాల్స్ పెట్టడం కానీ, లేకపోతే మనకి గ్రాన్యూల్స్ దొరుకుతాయి, కార్బోఫ్యూరాన్ గ్రాన్యూల్స్, ఒక గుడ్డలో కార్బోఫ్యూరాన్ గ్రాన్యూల్స్ వేసి మనం మువ్వలో పెట్టుకుంటే అది రాకుండా ఉంటుంది. అన్నిటికంటే మంచిగా చేసేది ఏంటంటే జీవ నియంత్రణ మందు, అది మెటారైజియం ఎనిస్ప్లే. దీన్ని ఎకరానికి 2 kg లెక్కన మెటారైజియం ఎనిస్ప్లేని మనం గనక వాడుకొని వారి యొక్క పాదుల్లోనూ ఆ తర్వాత మొక్కలోనూ కొద్దిగా దాన్ని సొల్యూషన్ తయారు చేసుకుని ఫెర్మెంటేషన్ చేసుకుని తయారు చేసుకుంటే ఇది నిజంగా చాలా అద్భుతం. అందువల్ల అది కూడా చాలా ఈజీగా అరికట్టుకోవచ్చు. అదొక్కటేనండి. సో ఇప్పుడు మీరు చెప్పిందంతా ఎరువులే కదండి? కాదండి, కాదు. సో ఒకవేళ ఎరువుల యాజమాన్యం ఎలా ఉండాలి ఈ సాగుకి? IUPAC వారు నిర్దేశించిన ప్రకారం ఎరువుల యాజమాన్యాన్ని పట్టిక వాళ్ళు అందరికీ కూడా రైతులకి ఇవ్వడం జరిగింది. ప్రతి రైతుకి జనరల్గా రైతులు ఏం చేస్తారంటే ఒకసారి 2 సార్లు వేస్తారు. మేమేమని చెప్తున్నామంటే ఎరువుల యాజమాన్యాన్ని సంవత్సరానికి 4 దఫాలుగా కానీ 6 దఫాలుగా కానీ వారికి నిర్దేశించినటువంటి IUPAC మార్గదర్శకాలకు అనుగుణంగా ఇచ్చేటువంటి దాన్ని మనం 4 నుంచి 6 దఫాలుగా వేసుకుంటే బాగుంటుంది. అదే కాకుండా జీవ నియంత్రణ అనేటువంటి బయో కన్సార్టియం అంటే మనకు నత్రజని, భాస్వరము, ట్రైకోడర్మా ఇటువంటి జీవ నియంత్రణటువంటి ఎకరానికి 4 నుంచి 5 kg మందుని చీకిన పశువుల ఎరువులో కానీ లేకపోతే మన వెర్మీ కంపోస్ట్లో కానీ కలుపుకుని వేసుకుంటే మొక్కల యొక్క ఆరోగ్యంగాను ఉంటాయి, మంచి దిగుబడిని సాధించడంలో తోడ్పాటు అందిస్తాయండి. ఓకే, ఇప్పుడు ఈ ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమైన నేలలేంటి, ప్రాథమిక దశలో తీసుకోవాల్సిన చర్యలేంటి? ఆయిల్ పామ్ తోటలు ఇందాక చెప్పాను, బ్రాడ్గా చెప్పాలంటే లైట్ టు మీడియం సాయిల్స్లో ఇది బాగా సూటబుల్ అండి. అంటే హెవీ సాయిల్స్ అంటే దీనిలో ఒకటి ఉంది, నల్ల రేగడి నేలలు దీనిలో అనుకూలం కాదు, నల్ల రేగడి నేలలు దీనికి శ్రేష్టం కాదు. అందుచేత మన తెలంగాణ ప్రాంతంలో మన రైతులు ఎవరన్నా కూడా మన కమిటీ నిర్దేశించినటువంటి ప్రాంతాల్లో చాలామందికి ఏ భూములు ఉన్నాయి, లైట్ టు మీడియం, కొన్ని చోట్ల బ్లాక్ సాయిల్స్ ఉన్నాయి. బ్లాక్ సాయిల్స్లో సరైన పద్ధతుల్లో మనం చేసుకుని ఒకవేళ గనక మనము సరైన పద్ధతులు పాటిస్తే
దానిలో కూడా మనం సాగు చేసుకోవచ్చు. అయితే కొన్ని పద్ధతుల్లో ఏం చేస్తారంటే మా దగ్గర హెవీ సాయిల్సే ఉందండి, మేము పామ్ ఆయిల్ వేసుకుందాం అనుకుంటున్నాము, క్లే ఉంది కొద్దిగా అంటే మొక్కలు కొద్ది ఖర్చుతో కూడుకున్నప్పటికి కూడా ఆ ప్రాంతంలో మొక్కలు వేసేటువంటి నాటే టైంలో మన గుంతలు తీసినప్పుడు ఇంకా ఎక్కువ గుంతలు తీసుకుని దానిలో కొద్దిగా మన శాండ్ అది మిక్స్ చేసుకుని మనం వ్యవసాయం చేసుకుంటే దానిలో పశువుల ఎరువుని తర్వాత కలుపుకుని మనం మొక్క యొక్క ప్రొఫైల్ని సాయిల్ ప్రొఫైల్ని మార్చుకుంటే ఆయిల్ పామ్ తోటలు అక్కడ కూడా మనం అనుకూలమేనండి. సో మీరు ఇందాక చెప్పారు అంతర పంటల గురించి. సో ఆ విషయానికి వస్తే కోకోనట్ పంటల్లో ఈ ఆయిల్ పామ్ సాగు అనేది చేసుకోవచ్చా? ఆయిల్ పామ్ పంటలో కోకోనట్ వేసుకోవడానికి వీలు లేదండి. రెండు కూడా ఇంచుమించు ఏంటంటే ఆ పద్ధతిలో దీనికి పనికిరాదు, ఎందుకంటే సిమిలర్ క్రాప్ కాబట్టి దీనికి ఆయిల్ పామ్లో కోకోనట్ వేయడం అనేటువంటిది సాధ్యం కాని పని. ఓకే, ఈ పామ్ ఆయిల్ సాగులో కలుపు మొక్కలు ఉంటాయా? సో వాటి నివారణ చర్యలు ఏంటి? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే చాలామంది రైతులు ఏం చేస్తారంటే కలుపు నివారణ కోసం ఇందాక చెప్పాను కదండి, కలుపు యాక్చువల్గా మనము రైతులు కనుక ఇందాక ఒక పద్ధతి చెప్పాను, వ్యవసాయం చేసేటప్పుడు మొట్టమొదటి అంతర పంటల గురించి ఏదైతే చెప్పామో అది కూడా దీనికి వర్తిస్తుంది. మనము ఏదైతే మొట్టమొదటి సంవత్సరం 1 మీటరు, రెండో సంవత్సరం 2 మీటర్లు, మూడో సంవత్సరం 3 మీటర్ల పరిధిలో కనుక మల్చింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని తద్వారా కలుపు మొక్కలను అక్కడ నివారించుకోవచ్చు. ఒకటి, మిగతాది బ్రష్ కట్టర్ పెట్టి చేసుకుంటాం. కానీ లేకపోతే మన కాంటాక్ట్ హెర్బిసైడ్స్, పారాక్వట్ లాంటి మందుల్ని వాడి కలుపు తీసుకోవచ్చు. బట్ సాధ్యమైనంత వరకు మనకి మల్చింగ్ వ్యవస్థ కరెక్ట్గా ఏర్పాటు చేసుకుని అంతర పంటలు కనుక వేసుకుంటే కలుపు సాధారణంగా మనకి పెద్ద ప్రాబ్లం లేకపోవచ్చండి. సో వ్యాధులు రాకుండా ముందుగా ఎటువంటి నివారణ చర్యలు ఏమన్నా ఉంటాయా? దీనికి వ్యాధులు అనేటువంటి నేను ఇందాక చెప్పాను కదండి, పెద్దగా వ్యాధులు లేవు కాబట్టి నేను మీకు చెప్పినట్టు బయో కన్సార్టియం అనేటువంటిది ఖచ్చితంగా గనక సంవత్సరానికి ఎకరానికి 4 నుంచి 5 కేజీలు పూర్తిగా చీకిన పశువుల ఎరువులో లేకపోతే వెర్మీ కంపోస్ట్లో వేసుకుంటే అదే వ్యాధి నివారణకి ఉపయోగపడుతుంది. భూమిలో ఉన్నటువంటి ఎరువులను ఏదైతే ఉందో అది న్యూట్రియంట్ అప్టేక్ తీసుకుని మొక్కని ఆరోగ్యవంతంగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఈ పామ్ ఆయిల్ సాగులో కోత దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? కోత తర్వాత తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? ఇది చాలా మంచి ప్రశ్న అండి. రైతులకండి ఇప్పుడు మనం కోతకి వచ్చే ముందు మనం చెప్పాల్సింది ఏంటంటే రైతులు కోతని ఎలా నిర్దేశించగలుగుతారు, కోతకు వచ్చిందని ఎలా నిర్ణయించగలుగుతారని కూడా మనం చర్చించాలి. ఒక రైతు ఈ గెలలు నలుపు రంగులో ఉంటాయి. నలుపు రంగులో ఉన్నప్పుడు గెలల్ని ఏదైతే ఉన్నాయో అది ముదురు ఆరెంజ్ రంగు, రెడ్ ఆరెంజ్ కలర్లోకి చేంజ్ అవుతుంది. చాలామంది రెడ్ ఆరెంజ్ కలర్లో చేంజ్ అయిందని కూడా కోయడానికి సిద్ధపడతారు. కానీ ఏదైతే బంచ్ మెచ్యూర్ అయిందో ఆ బంచ్ నుంచి పైన ఫ్రూట్స్ లూజ్ అయ్యి కింద 4 నుంచి 10 గింజలు పడిన తర్వాత ఆ చెట్టులో ఉన్న గెల మీకు హార్వెస్టింగ్కి రెడీ అయిందని లెక్క. అలాంటి గెలను మనము కోసిన తర్వాత దాని కింద కాండం ఉంటుంది. ఆ కాండాన్ని కూడా చాలా దగ్గరగా కొయ్యాలి. ఒకటి, ఈ కాండం ఈ పామాయిల్ గెల కొయ్యాలంటే కూడా ఒక ఆకును తీస్తేనే గెల కొయ్యగలుగుతాం. ఎందుకంటే మీకు ముందుసారి చెప్పా, ఒక ఆకుతో పాటు ఒక బడ్ ఉంటుందండి, బడ్ యాక్సిల్లో ఉంటుంది. సో మన ఆకు దాపులో ఉంటుంది కాబట్టి ఆకును తీస్తే కానీ మనకి ఈ బంచ్ హార్వెస్ట్ చేయలేం, ఈ కోతను కొయ్యలేం. అందువలన రైతులు ఏం చేయాలంటే కోత కోసిన తర్వాత ఆ బంచ్కు ఉన్నటువంటి కాండాన్ని కూడా దరిదాపుగా దగ్గర కొయ్యడం వలన ఆయిల్ దిగుబడి ఎక్కువ వచ్చి తద్వారా వారి ఇన్కమ్ కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుందండి. అయితే ఈ కోత కోసిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అంటే, కోత కోసిన వెంటనే మనకి సంబంధించినటువంటి కలెక్షన్ సెంటర్ ఏదైతే నిర్దేశించిన కలెక్షన్ సెంటర్ ఉందో ఆ సెంటర్కి కానీ లేకపోతే వారు నేరుగా ఫ్యాక్టరీకి తీసుకెళ్ళగలిగేటువంటి అవకాశం ఉంటే ఫ్యాక్టరీకి కానీ ఇవ్వటే సరిపోతుంది తప్పితే ఇంతకు మించి దానివల్ల ప్రాబ్లం లేదు. అయితే ఈ సంబంధించి మనకి రైనీ సీజన్ స్టార్ట్ అయినప్పుడు మీ ఇందాక చెప్పాను రెడ్డిష్ ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో, ఎల్లోయిష్ ఆరెంజ్ కలరు, ఆ బంచు నల్ల నుంచి సడన్గా ఈ లోపల నూనె ఉండడం వలన కలర్ చేంజ్ అయ్యి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇది రైపనింగ్ కింద కనిపిస్తుంది. దీన్ని సూడో రైపనింగ్ అంటాం, అంటే ఫాల్స్ మెచ్యూరిటీ. ఈ సిమ్టమ్ వచ్చినప్పుడు కూడా గెలలు కోసడం వలన రైతులకి ఆయిల్ పామ్లో ఆయిల్ దిగుబడి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ ఆయిల్ పామ్ సాగులో రైతులకి అధికారుల నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి?
ఇదండి రైతులకు అధికారుల నుంచి మనకి ఎప్పటికప్పుడు వారికి సాంకేతిక పరంగా కానీ సబ్సిడీలు రావాల్సిన పద్ధతుల్లో కానీ అలాగే వీరికి ఎటువంటి మనకి మీరు అన్నారు ఇందాక గెలల కోత విషయంలో ఏమన్నా కంపెనీలతో ఇబ్బందులు ఏమన్నా ఉన్నా అటువంటి విషయాల్లో ఏదైనా కూడా కంపెనీలతో కానీ లేకపోతే గవర్నమెంట్ ఇలాంటి పెద్దగా ఏం ప్రాబ్లమ్స్ ఉండకపోయినప్పటికీ అధికారుల యొక్క దానిలో పాత్రను మనం తీసుకోగలుగుతామండి. సో మామూలుగా ఇప్పుడు యువత కానీ లేదు రైతులు కానీ ఇంట్రెస్టెడ్గా ఉండి సో ఈ ఆయిల్ పామ్ సాగు చేయాలి అనుకుంటే ఈ రైతులకి అధికారుల దగ్గర నుంచి ప్రభుత్వ పరంగా ఎటువంటి పథకాలైనా ఉన్నాయా? ఇది గవర్నమెంట్ అండి మనకి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ స్కీమ్ ఇది. ఈ స్కీమ్లో మనకి సెంట్రల్ అండ్ స్టేట్ కాంపోనెంట్స్ ఉంటాయి. 4 సంవత్సరాల పాటు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం 2 దఫాలుగా ఇస్తారు ఈ సబ్సిడీని. ఇదే కాకుండా ఇదేంటి డీబీటీ పద్ధతిలో ఇస్తారు. అంటే రైతుకి మనం యాక్చువల్గా నేరుగా మనం క్యాష్ కాంపోనెంట్ కింద కాకుండా డైరెక్ట్గా వారి ఖాతాలకే జమ చేయడం జరుగుతుంది. రెండోది ఈ సబ్సిడీ కాంపోనెంట్తో పాటు డ్రిప్ ఇరిగేషన్ చేసుకోవడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా మనకి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. దీనికి కావాల్సినట్టయితే కనుక మన కంపెనీ అధికారులు మనకు సహాయం చేస్తారు, లేకపోతే నేరుగా సంబంధిత జిల్లా హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఈ సహాయ సహకారాలు అందిస్తారు. ప్రత్యేకించి ఆయిల్ పామ్ తోటలు వేసే రైతులందరినీ కూడా నేను కోరేది ఒకటే, మీరు సంబంధించినటువంటి మండల పరిధిలోనే చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి మీరు వారిని అప్రోచ్ అయినా సంబంధిత అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్, హార్టికల్చర్ ఆఫీసర్ లేకపోతే కంపెనీ అధికారులు సంప్రదించినా కూడా వాళ్ళకి అన్ని సహకారాలు అందుతాయండి. ఓకే, ఈ పథకాలు వర్తించాలి అని అంటే ఎంత మేరకు సాగు ఉండాలి? ఇది మామూలుగా సాగు అనేటువంటిది లిమిట్ ఏం లేదండి. సాగు లిమిట్ ఏం లేదు, ఎంతకైనా వ్యవసాయం చేసుకోవచ్చు. దీనికి ఓన్లీ డ్రిప్ ఇరిగేషన్ మీద మాత్రమే కొంతవరకు దీనికి సబ్సిడీకి రిస్ట్రిక్షన్స్ ఉంటుంది. అది వాళ్ళ యొక్క కంపెనీ ఏదైతే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ని సందర్శించి వాళ్ళు ఎంతవరకు వాళ్ళ యొక్క అవకాశం ఉంటుందో చేసుకోవచ్చు. మరి మొక్కలకు మాత్రం ఎన్ని ఎకరాల కన్నా సేద్యం చేసుకోవడానికి ప్రభుత్వం ఎటువంటి అడ్డంకులు కానీ ఇబ్బందులు కానీ లేదండి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్లు ఎంత అయినా ఉండొచ్చు అని అన్నారు కదా, 1 ఎకరంలో ఈ ఆయిల్ పామ్ సాగు చేయాలి అని అనుకున్నప్పుడు దానికి కూడా ఈ పథకాలు అనేవి వర్తిస్తాయా? వస్తాయండి. 1 ఎకరం అరెకరం వేసుకున్నా సరే ఎన్ని మొక్కలు వేసుకున్నా దానికి వర్తిస్తుంది రైతుకి. దానికి సంబంధించిన రైతు వాళ్ళకు ఉన్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకం వాళ్ళ యొక్క ఎంతైతే ఉందో హక్కుదారు దాని ప్రకారం వాళ్ళు రైతులు వేసుకోవచ్చండి. సో ఇప్పుడు తెలియని రైతులకు చెయ్యాలి ఆయిల్ పామ్ సాగు చేయాలి అన్న ఔత్సాహికులకు మీరు ఎలాంటి క్లాసెస్ కానీ ఇలాంటివి ఏమైనా అందిస్తున్నారా? అవునండి, మేము యాక్చువల్గా ఏంటంటే మండల పరిధిలోను గ్రామం పరిధిలోను మన స్టాఫ్ ఎవరైతే ఉంటారో రైతుల దగ్గరికి నిరంతరం వెళ్తూ ఉంటారు. వాళ్ళకి గ్రూప్ మీటింగ్స్ పెడతా ఉంటాము, ఎడ్యుకేషన్ టూర్స్ తీసుకెళ్తూ ఉంటాము. అలాగే జిల్లా పరిధిలో ఒక్కోసారి జిల్లా కలెక్టర్ వారు కానీ లేకపోతే సంబంధిత ప్రజాప్రతినిధులు కానీ వారి ఆధ్వర్యంలో కానీ రెగ్యులర్గా మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఫార్మర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. సో ప్రత్యేకించి నేను గత 3 సంవత్సరాలుగా నేను చూసింది, నేను ఒకటి మాత్రం చెప్పగలుగుతానండి, దేశంలో ఎక్కడా లేనటువంటి సపోర్ట్ తెలంగాణలో ఉందండి మనకి ఆయిల్ పామ్. అందువలన రైతులు ఎక్కడా సంకోచం లేకుండా వారు ఆయిల్ పామ్ తోట వేయాలనుకుంటే తక్షణం వాళ్ళకి సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి మండల కానీ విలేజ్లో కానీ ఎక్కడన్నా అధికారులను సంప్రదించి వాళ్ళు ఆయిల్ పామ్ తోటలు వేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఆయిల్ పామ్ సాగు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నాం కదా, సో మన దేశంలో ఇంకా ఇతర దేశాలకి మధ్య తేడా ఏంటి? ఏమి తేడాలు ఉంటాయి మెయిన్గా? చాలా మంచి ప్రశ్న అండి. మనము వర్షాధారంగా పండించేటువంటి పంట ఇతర దేశాల్లో, మంది ఖచ్చితంగా మనం డ్రిప్ పద్ధతిలో ఇరిగేషన్ ఇస్తున్నాము, అలాగే ఫెర్టిలైజర్ ఇస్తున్నాం. అయితే 2 దేశాల మధ్యన వ్యత్యాసం ఏంటంటే మంది రైతులతో చేసేటువంటి పంట ఎక్కువ, అలాగే వాళ్ళు ఎస్టేట్స్ అంటే కంపెనీస్ చేస్తూ ఉంటాయి. ఒక్క చిన్న దేశం అనేటువంటి థాయిలాండ్లో కూడా ఇలాగ రైతులతో వ్యవసాయం చేస్తూ ఉంటారు. అయితే మన దిగుబడులకి ఇతర దేశాల్లో దిగుబడులకి కనుక వ్యత్యాసం చెక్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మన ఇండియాలో వచ్చినంత దిగుబడి నేను గర్వంగా చెప్తున్నాను ఇతర దేశాల్లో లేదు. ఎందుకంటే మనం చెప్తున్నాం కదండి, నీరు ఇస్తున్నాము, అలాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి చర్యలు ఎప్పటికప్పుడు మనము తీసుకుంటూ ముందుకెళ్తున్నాం కాబట్టి ఇతర దేశాల కంటే కూడా మిన్నగా మన యొక్క దిగుబడులు ఉన్నాయి. నేను మనకు చెప్పాలంటే కొంతమంది రైతుల్ని పేర్లు చెప్తున్నాను. నేను మందలపల్లి అనేటువంటి గ్రామం ఉంది అక్కడ అశ్వారావుపేట దగ్గరలో, అక్కడ హరికృష్ణ గారిని ఒక రైతు నేను చూశాను. వారు
ఎరువులు కూడా వేయకుండా ఎకరానికి 13 నుంచి 12 నుంచి 13 టన్నులు ఆయన దిగుబడి సాధిస్తున్నారు. అంటే ఏంటంటే మనము కరెక్ట్గా చేయగలిగితే పూర్తి స్థాయిలో మనం దాని గనక చెక్ చేస్తే ఇతర దేశాల కంటే మిన్నగా మన యొక్క ఆదాయం ఉంది. అదే కాదండి, ఒక రైతుని చెప్పడం కాదు, అంటే ఒక రైతు పేరు చెప్పా. నేను ఈ మధ్యన చెప్తున్నాను, కరీంనగర్ జిల్లాలో ఒక రైతు మనకి 8వ నెలలోనే మనకి పూత రావడం జరిగింది. జనరల్గా మేము 10-11 నెలల్లో మేము పూత అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అంటే రైతులు ఎంతోమంది చాలా ఉత్సాహంగా ముందుకు చేస్తూ ఉన్నారు. కాబట్టి దిగుబడులు మన ఇతర దేశాల కంటే మనదే ఎంతో ప్రయోజనకరంగా ఉందని నేను చెప్తా ఉన్నానండి. సో ఇప్పుడు మీరు చెప్పినట్లు అశ్వారావుపేటలో రైతు గురించి చెప్పారు కదా. సో అసలు ఎరువులే వాడకుండా ఈ సాగు అనేది చేస్తున్నారు. అంటే ఇది పర్ఫెక్ట్లీ సేంద్రియ విధానమే కదా. సేంద్రియ విధానం. సో సేంద్రియ విధానంలో ఇంకా వేరే రైతులు కూడా చేయొచ్చు అని అంటే ఎలా చేయాలి? ఈ సేంద్రియ విధానంలో ఏంటంటే అండి, మనము యాక్చువల్గా మొక్క మొదల్లో వాళ్ళు ఏదైతే మనము ఆర్గానిక్ మ్యాటర్ డెవలప్ చేసుకుని, అంటే ఒక సంవత్సరం పాటు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆర్గానిక్ మ్యాటర్, యాగ్రో వేస్ట్ని వాళ్ళు ఆర్గానిక్ మ్యాటర్ కింద కన్వర్ట్ చేసుకుని డికంపోజ్ చేసుకుని ఆ వ్యర్థాలని వ్యవసాయ వ్యర్థాల ద్వారా వాళ్ళు చేసుకుని నేను చెప్పిన బయో కన్సార్టియం అది చేసుకుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనము ఈ ఆయిల్ పామ్ తోటల్లో ఈ సాగుకి కెమికల్ యొక్క ఫెర్టిలైజర్స్ యొక్క మనము వాడకాన్ని తగ్గించుకుని మంచి దిగుబడులు సాధించుకోవడానికి ఎంతైనా అవకాశం ఉందండి. సో ఇందాక మనం తెలంగాణలో కరీంనగర్, వికారాబాద్, మెదక్, భూపాలపల్లి వీటి గురించి మాట్లాడుకున్నాం. అవి ఎక్కువ విస్తీర్ణంలో ఎక్కువ కంపెనీల ఆధ్వర్యంలో ఈ సాగు అనేది జరుగుతుంది. మరి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది ఈ సాగుకి? ఆంధ్రప్రదేశ్లో కూడా అండి యాక్చువల్గా మీకు శ్రీకాకుళం జిల్లా మొదలు అప్ టు మీకు అన్ని జిల్లాల్లో, ఇంతకుముందు ఏంటంటే అప్ టు కృష్ణా జిల్లా వరకే మనం లాస్ట్ ఇయర్ వరకు జరిగింది వ్యవసాయం. అయితే ఇప్పుడు నెల్లూరు వరకు కూడా ఉంది, కొన్ని ప్రాంతాలు నెల్లూరులో కూడా. ఇప్పుడు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇంచుమించు కడప, కర్నూలు, నంద్యాల అన్ని జిల్లాల్లో కూడా ఆయిల్ పామ్ తోటలు పెంచడానికి మనం ఎలా అయితే తెలంగాణలో చర్యలు తీసుకున్నామో అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా లాస్ట్ ఇయర్ నుంచి కొన్ని కంపెనీలు, చాలా కంపెనీలకు ఇచ్చాయి. నంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చినాయి, కొత్త కంపెనీలు కూడా వచ్చినాయి. దానిలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న కొన్ని కంపెనీలు కూడా వచ్చినాయి వాళ్ళకి. సో వాళ్ళు కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చారండి వ్యవసాయంలోకి. సో మెయిన్గా ఉత్పత్తి అనగానే ఖచ్చితంగా దాని మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆయిల్ పామ్ సాగు విషయానికి వస్తే మార్కెటింగ్ ఎలా ఉంటే మంచిది? ఆయిల్ పామ్ మార్కెటింగ్కి నేను ముందు చెప్తున్నానండి, ఆయిల్ పామ్ మార్కెట్కి భయపడాల్సిన పని లేదు. ఎంత దిగుబడి వచ్చినా, ఎన్ని గెలలు వచ్చినా కూడా కంపెనీలు దానికి సంబంధించిన కెపాసిటీ ఫ్యాక్టరీని యూటిలైజ్ చేయడానికి ఫ్యాక్టరీ పెడతారు. దానివలన ఏంటంటే ప్రతి గెల కాదు, ప్రతి గింజని కూడా ఆఖరి గింజ వరకు కూడా రైతుల దగ్గర, ఈ కంపెనీల దగ్గర కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉంది 1993 ఆయిల్ పామ్ చట్టం ప్రకారం. దాన్ని మనం ప్రతి కంపెనీ చేత మెమొరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ ఈ స్టేట్లో డిపార్ట్మెంట్ వారు చేసుకుని కంపెనీల చేత, ఒకవేళ అలా చేయని పక్షంలో కంపెనీ మీద చర్యలు తీసుకోవడానికి ఎంతైనా ఆస్కారం ఉంది. కాబట్టి మార్కెటింగ్ గురించి కానీ, పర్చేజ్ గురించి కానీ, పేమెంట్ గురించి కానీ రైతులు భయపడాల్సిన పని లేదండి. సో ఇప్పుడు ఆయిల్ పామ్ సాగులో ఓన్లీ ఆయిల్ మాత్రమే మనం ఉత్పత్తి చేసుకుంటామా, లేదు అంటే ఆయిల్కి సంబంధించి ఆ సాగులో ఇంకేమన్నా కూడా మనం ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉందా? కరెక్ట్ అండి. ఆయిల్ పామ్లో అంటే ఇందాక మనం చెప్పినప్పుడు పామాయిల్ అని అంటున్నాం. మనం పామాయిల్లో 2 రకాల ఆయిల్స్ ఉంటాయి. మనం తినేటువంటి మార్కెట్లో మనకు దొరికేటువంటి పామోలిన్ అంటామండి. ఆ పామోలిన్ వచ్చేసి పైన పండు గుజ్జులోంచి వచ్చేటువంటి ఆయిల్ని ఈ పామాయిల్ అంటాం. అలాగే మీరు లోపల ఉండేటువంటి ఆయిల్ దాన్ని క్రూడ్ పామాయిల్, అది పామాయిల్ అంటాము. లోపల గింజ ఉంటుంది, గింజలో ఉండేటువంటి ఆయిల్ని దాన్ని పామ్ కెర్నల్ ఆయిల్ అంటాం. పామ్ కెర్నల్ ఆయిల్ కూడా చాలా శ్రేష్టమైన ఆయిల్. అయితే ఈ ఆయిల్ని యాక్చువల్గా మీరు చూస్తే మీరు గుర్తుపట్టలేరు. కొబ్బరి నూనెని ఒక డబ్బాలో వేసి ఒక సీసాలో, అలాగే రెండో సీసాలో పామ్ కెర్నల్ ఆయిల్ కనుక వేస్తే దాన్ని గుర్తుపట్టడం కూడా కష్టం. దాన్ని బిస్కెట్ ఇండస్ట్రీస్లో ప్రీమియం సెగ్మెంట్స్లో వాడుతూ ఉంటారు. సో మీకు పామ్ ఆయిల్లో ఇదే కాకుండా చాలామంది, అంటే పామ్ ఆయిల్ తోటల్లో ఏ ఒకటి వేస్ట్ లేదండి. ఒక ఆకుల్ని మనము పొడుము చేసుకుంటారు, దాన్ని మొక్క మొదల్లో వేసుకుంటారు. అలాగే ఈ తీసేసిన ఫ్యాక్టరీలో తీసిన గెలల్ని ఇందాక చెప్పిన చాలామంది రైతులు ఫ్యాక్టరీలో తీసుకెళ్ళి వాళ్ళు బయోమాస్ కింద వాడుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఏది మన మొక్కల్లో ఆర్గానిక్ మ్యాటర్ కింద వాడుకుంటూ ఉన్నారు. అదే కాకుండా దీనిలో లాస్ట్
ఆఖరికి కెర్నల్ నుంచి వచ్చేటువంటి పౌడర్ నుంచి పెల్లెట్స్ చేసి చాలా వరకు ముందు రోజుల్లో దాన్ని ఏంటంటే ఫిష్ ఫీడ్కి కానీ లేకపోతే క్యాటిల్ ఫీడ్కి కానీ మనకి తయారు చేస్తూ ఉన్నారండి. ఇక చివరిగా పామ్ ఆయిల్ సాగు చేయాలి అని అనుకున్న రైతులు మిమ్మల్ని సంప్రదించాలి అంటే మీ ఫోన్ నెంబర్, అడ్రస్ వివరిస్తారా? నేను హైదరాబాద్లో ఉంటానండి. నా నంబర్ తీసుకోవచ్చు 738-246-3456 అండి. ఖచ్చితంగా మీరు ఎవరన్నా అడిగితే వాళ్ళకి తప్పనిసరిగా వారికి నేను తదనుగుణంగా నేను సలహాలు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఎంతోమంది రైతులు నేను ఈ జిల్లాలే ఆ జిల్లాలను కాదు, చాలామంది రైతులు ఎక్రాస్ తెలంగాణ ఫోన్ చేస్తూ ఉంటారు. మిగతా రాష్ట్రాలు కూడా వెళ్తూ ఉంటాను. కాబట్టి రైతాంగం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రిక్వెస్ట్ చేసేది, ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దు. మీరు పామాయిలే ముద్దు, అది ఖచ్చితంగా మీరు పామాయిల్ తోటలు వేసుకోండి. ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి సంకోచం వద్దు. ఆయిల్ పామ్ తోటలు వేసుకుని మీ బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకోవచ్చండి. సో ఎక్కువగా అయితే వంటల్లో కూడా మనం గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఎక్కువగా యూజ్ చేస్తాం. అవి కాకుండా పామ్ ఆయిల్ యూజ్ చేయాలి అని అంటే ఎందుకు యూజ్ చేయాలంటే మీరేం చెప్తారు? ఖచ్చితంగా నేను ఇందాక చెప్పాను కదండి, పామ్ ఆయిల్లో యాక్చువల్గా మీరు ఏంటంటే ఇది సాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో రెండోది దీనిలో కార్డియోవాస్కులర్ హెల్త్ ఇంప్రూవ్మెంట్కి పనికొస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మిగతా ఆయిల్స్తో కంపేర్ చేసుకుంటే ఈ ఆయిల్ వాడుకోవచ్చు. అలాగే నేను ఈ ఒక్క ఆయిలే వాడండి అని నేను చెప్పనండి. ఎందుకంటే మల్టిపుల్ ఆయిల్స్ యాక్చువల్గా ఈ మధ్యన కల్చర్ కూడా మొదలైంది. అంటే సంవత్సరంలో ఒక నెలలో 5 కేజీలు వాడితే 1 కేజీ ఇది, 1 కేజీ ఇంకొక ఆయిల్ అని వాడచ్చు. బట్ ఆయిల్ పామ్కి విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఎందుకు ఉందంటే ఆయిల్ పామ్ని మీరు ఎక్కడైనా వాడతారు అనేటువంటి నిర్దేశించింది సింపుల్ టెక్నిక్. మనం ఎక్కడైతే ప్రొవిజన్స్కి వెళ్తామో, సూపర్ మార్కెట్స్కి వెళ్తామో, దానిలో దొరికేటువంటి అన్ని ప్రోడక్ట్స్లో మేజర్ ప్రోడక్ట్స్లో పామ్ ఆయిల్ వాడతారు. ఇంక్లూడింగ్ ఆడవాళ్ళు ఉపయోగించేటువంటి లిప్స్టిక్స్లో కూడా పామ్ ఆయిల్ కాంపోనెంట్ వాడటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనికి మీరు ఆయిల్ పామ్ గురించి వాడటానికి ఎంతైనా మంచిదే. సో మరొకసారి మీ ఫోన్ నెంబర్, అడ్రస్ మరొకసారి చెప్పండి. నా ఫోన్ నెంబర్ అండి 738-246-3456 అండి. సో ఆయిల్ ఫామ్ సాగు గురించి మా రైతులకి చాలా సందేహాలు, వాటన్నిటికీ కూడా మంచి సలహాలు ఇచ్చారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఇవాల్టి పుడమి తల్లి కార్యక్రమం. మరో చక్కటి అంశంతో మరొకసారి మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పుడమి తల్లి కార్యక్రమం 4 Sides TV. నమస్తే.